ఇక H1N1 విజృంభిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నెల 20 వరకు ఢిల్లీలో 1777 H1N1 కేసులు ఉండగా లేటెస్ట్ సమాచారం చూస్తే మొత్తం స్వైన్ ఫ్లూ సోకినటువంటి పేషెంట్ల సంఖ్య 2393 మందికి పెరిగింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పుల వంటి లక్షణాలతో హాస్పిటల్కి వచ్చే వారి సంఖ్య ఇప్పుడు పెరుగుతున్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. రైట్, H1N1 కేసులు రోజు రోజుకి పెరుగుతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ద్వారా తెలుసుకుందాం. రైట్ శివ, రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రోహిత్, ఢిల్లీలో H1N1 వైరస్ వణికిస్తోంది దేశ రాజధాని ప్రజలను. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి పంకజ్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఇటు స్వైన్ ఫ్లూ సోకిన వారికి ఐసోలేషన్ రూమ్స్ సపరేట్గా ఏర్పాటు చేయాలనేది కూడా సీఎం రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. మీరు చెప్పినట్లుగా దాదాపు 2300కు పైగా కూడా కేసులు నమోదయ్యాయి. ఆ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఇటు వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఇటు ఎయిమ్స్ వైద్యులు మాత్రం ఇప్పుడు వస్తున్న స్వైన్ ఫ్లూ అనేది కొత్త ఏమీ కాదు, గతంలో కూడా వ్యాపించింది అనేది ఎయిమ్స్ వైద్యులు చెప్తున్నారు. కానీ ప్రజలకి ఏమైనా అలర్ట్ చేస్తున్నారా? అంటే ఆల్రెడీ ఫ్లూ అనేది మనకు కనిపిస్తుంటుంది, సీజన్ చేంజ్ అయింది కాబట్టి ఏది H1N1 ఏది సాధారణ ఫ్లూ, ఇటువంటి అవేర్నెస్ ఏమైనా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు? ఒకవేళ ఉంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వైన్ ఫ్లూ బారిన పడకుండా, అంటే ఇది ఒక అంటువ్యాధి కాబట్టి దాని ద్వారా వ్యాప్తి చెందకుండా దగ్గు జలుబు ఉన్న వారికి దూరంగా ఉండాలి. ఇది అంటువ్యాధి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు అది గాలి ద్వారా కానీ లేదా వస్తువులను ముట్టుకున్నప్పుడు కానీ వాటిని ముట్టుకుని తర్వాత కంట్లో కానీ చెవిలో కానీ ముక్కులో కానీ ఇట పెట్టుకున్నప్పుడు నోట్లో కానీ ఏలు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఆ సందర్భంలో కూడా అది సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి అంత ప్రమాదకరం కానప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని బారి పడకుండా ఇప్పటికే మాస్కులు వాడాలి, మాస్కులు వాడుతున్నారా? మాస్కులు ధరించాలనేది సూచిస్తున్నారు. కానీ ఇప్పుడు అయితే ఢిల్లీలో ఎవరు కూడా మాస్కులు ధరించినట్లు ఎక్కడ కూడా కనిపించడం లేదు. అంటే అవేర్నెస్ అయితే క్రియేట్ చేస్తుంది ప్రభుత్వం, కానీ ఎవరు కూడా దానికి సంబంధించి అప్రమత్తంగా ఉండడం లేదు, నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానంగా అర్థమవుతుంది. కానీ ఈ స్వైన్ ఫ్లూ అనేది గతంలో ఏ విధంగా అయితే వ్యాప్తి చెందింది ఇప్పుడు కూడా వ్యాప్తి చెందుతుంది. కొత్త ఏమి కాదు అనేది ఇక్కడ ఎయిమ్స్ వైద్యులు చెప్తూ ఉన్నారు. రైట్ శివ, నిజానికి H1N1 ప్రమాదకరమైనది అయినప్పటికీ చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, ఆల్రెడీ కొన్ని రకాల డిసీజెస్ ఉన్న వాళ్ళు కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండండి.